హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గునాస్ హోమ్. ఈరోజు మీకు ఒక 8 మినిట్స్లో బటర్ఫ్లై ఎలా అల్లుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ యాజ్ యూజువల్గా నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించేసుకోవాలి. ఎక్కించుకొని మనకి రిఫరెన్స్ పిక్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనము పూసలు వేసుకుంటూ వెళ్ళాలి. నేను ఈరోజు బటర్ఫ్లై కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ ఆరెంజ్ తీసుకుంటున్నాను. ఆరెంజ్ తీసుకునేటప్పుడు ఇప్పుడు గ్రీన్ ఆరెంజ్ కాంబినేషన్ కాబట్టి ఏవే పూసలు ఎప్పుడెప్పుడు వస్తాయో కనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి యాజ్ యూజువల్ మనకి ఒక రాంబా షేప్ అయితే రావాలి. ఇలాగా రాంబా షేప్ వచ్చేంతవరకు ఇగో ఇప్పుడు ఈ 4 పూసలతో కలిపి మనకి రాంబా షేప్ రావాలి కదా. ఇప్పుడు నాకు వచ్చింది చూడండి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇలాంటివి ఒక 3 అల్లుకోవాలన్నమాట. అల్లుకొని ఈ బటర్ఫ్లైలో మెయిన్ ఏంటంటే మనకి మధ్యలో ఉన్న బేస్ అనేది అల్లేసుకుంటే బటర్ఫ్లై వింగ్స్ వేసుకోవడం చాలా ఈజీ. మనకి చూసారా బటర్ఫ్లైని ఇలా తిప్పి చూస్తే నెక్స్ట్ ఏ కలర్ వేయాలో తెలుస్తుంది. మనం తీసుకున్నది ఆరెంజ్ గ్రీనే కాబట్టి ఏవే వేయాలో పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఒక్క పూస నుంచి మనం అవుట్ అవుతున్నాం కాబట్టి 3 పూసలు వేసుకుంటున్నాము. అదే 2 పూసల నుంచి అవుట్ అయితే 2 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చివరి పూసలో కాబట్టి మనకి రాంబా షేప్ ఫామ్ అవ్వడానికి 3 పూసలు ఉండాలి. చూసారా ఇలా అల్లుకోవాలి. ఇప్పుడు నాకు మొత్తం నెక్స్ట్ కలర్స్ అన్నీ గ్రీన్ అన్నమాట. కింద బేస్కి మొత్తం గ్రీన్. ఇది కూడా ఒక రాంబా షేప్ ఫామ్ అవ్వాలి. ఓకేనా, ఇదిగోండి రాంబా షేప్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఈ 3 రింగ్స్ని ఇలా ఫోల్డ్ చేస్తే మనకి మధ్యలో ఉన్న బేస్ అనేది రెడీ అవుతుంది. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఇవి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇవి ఏవైతే మనం అల్లుకున్న లైన్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తే చూసారా, ఇప్పుడు ఇది మనకు ముందు ఏదైతే రిఫరెన్స్ బటర్ఫ్లై ఉందో దాన్ని చూస్తే 4th సైడ్ ఏమయ్యాలో తెలుస్తుంది. కానీ అంతకన్నా ముందు దీన్ని ఇలా బెండ్ చేస్తే ఒక చిన్న రింగ్లా ఫామ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు గ్రీన్ ఉంది అంటే మధ్యలో మనకి ఏ పూస రావాలి? ఆరెంజ్ కలర్ పూస రావాలి. ఇదిగోండి ఆరెంజ్ కలర్ పూసని నేను ఎక్కించుకున్నాను. దీన్ని గ్రీన్కి మధ్యలో ఆరెంజ్ పూసను వేసి ఈ గ్రీన్ నుంచి అవుట్ అవుతున్నాను. చూడండి, ఇక ముడి వేసిన గ్రీన్ దగ్గర నుంచి నేను అవుట్ అవుతున్నాను. అలా అవుట్ అయ్యి మళ్ళీ మనకు ఒక ఆరెంజ్ కలర్ పడుతుంది అన్నమాట. అలా వేసుకొని దీని అంతటిని ఒక రింగ్లా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బేస్ అనేది మనకి రెడీ అయిపోయింది కాబట్టి మనం ఎన్ని లైన్స్ అల్లాలనుకుంటే అంత బేస్ని మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 6 లైన్స్ తీసుకుంటాను. ఎందుకంటే నేను చిన్న బటర్ఫ్లై అల్లుకుందాం అనుకుంటున్నాను. ఇంకా 5 లైన్స్ కూడా తీసుకోవచ్చు. ఒక మినిమం ఒక 10 లైన్స్ వరకు తీసుకోవచ్చు. ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనకి టైం ఎక్కువ పడుతుంది. పెద్ద బటర్ఫ్లై వస్తుంది అంతే. బటర్ఫ్లై వింగ్స్ మోడల్ అంతా ఒకటే, కాకపోతే ఈ లైన్స్ ఎక్కువ పెంచుకుంటే సరిపోతుంది. చూసారా, ఒక చిన్న రింగ్లా ఫామ్ అయింది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ రోకి ఏ పూసలు వేసుకోవాలో చూసుకోవాలి. ఇప్పుడు ఇలాగా నేను బయటికి వస్తాను అనమాట. ఇప్పుడు గ్రీన్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఆరెంజ్ నుంచి బయటకు వచ్చాం కదా. నెక్స్ట్ ఏ పూసలు వేసుకోవాలో చూసుకోవాలి. మళ్ళీ మనం ఒక్క పూస నుంచి అవుట్ అయ్యాము అంటే మనకి రాంబాస్ షేప్ ఫామ్ అవ్వడానికి ఏం పడుతుంది? 3 పూసలు పడతాయి. మొత్తం 4 రింగ్స్ 4 బీట్స్ కలిపితే కదా ఒక రాంబాస్ షేప్ ఫామ్ అవుతుంది. అలా మనం లెక్క చేసుకోవాలి. ఇగోండి చూసారా, ఫామ్ అయింది. నెక్స్ట్ సైడ్ తిప్పితే ఏ కలర్స్ వేయాలో మనకి ఈజీగా తెలుస్తుంది. అలాగా ఈ గ్రీన్ నుంచి నీడిల్ అవుట్ చేసి నెక్స్ట్ షేప్ కూడా వేసుకోవాలి. ఇలాగా మొత్తం షేప్ అంతా వేసేసుకోవాలి. ఇలా ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇలా లైన్ లాగా ఫామ్ అయిన తర్వాత బటర్ఫ్లైకి పైన తోక ఉంటుంది కదా, దాన్ని ఎలా అల్లాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇప్పుడు మనం బీడ్స్ వేసుకోవాలి. ఎక్కువ ఒక 9 బీడ్స్ వరకు వేసుకోవాలన్నమాట. ఒకటి తర్వాత ఒకటి ఏవైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నామో దాన్ని ఆల్టర్నేటివ్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ నీడిల్లోకి ఎక్కించేసుకొని ఫస్ట్ పూస ఏదైతే ఉందో దాని నుంచే మనం రివర్స్ కుట్టాలి. చూడండి, ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, జాగ్రత్తగా చూడండి. ఇలాగా బయటికి ఇదే పూస నుంచి కుట్టుకొని బయటికి అవుట్ అయిపోవాలి. అప్పుడు ఏంటంటే మనం వేసినది స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మొత్తం ఈ థ్రెడ్తో మొత్తం కిందకు వచ్చేసేయండి. ఈ నీడిల్తో మొత్తం కిందకు వచ్చేసేయండి. మనం ఈ బటర్ఫ్లైకి తోక లాంటిది ఎలా వేస్తున్నామో తెలుసా? లాస్ట్ కింద బేస్ మనం అల్లుకునే బేస్లో కింద కలర్ ఏంటి? గ్రీన్. ఆ గ్రీన్ బట్టే వేస్తున్నాను ఇదంతా. ఇగో గ్రీన్ నుంచి నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ అటుపక్క కూడా ఒక తోక లాంటిది వెయ్యాలి కదా, అదే ఇప్పుడు వేస్తున్నాను చూడండి. సేమ్ ఇది కొద్దిగా స్పీడ్గా పెట్టాను, ఆల్రెడీ అది చూపించాను కదా అని. ఇలా ఒకసారిగో ఇప్పుడు ఇది కూడా సేమ్ అలానే ముందు ఏ కలర్ అయితే ఉంటుందో ముందు ఉన్న గ్రీన్ కలర్లో నుంచి మనం తీసేసుకున్నాం అనుకో అది స్ట్రాంగ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం ఏదైతే కింద బేస్కి వచ్చేయాలి బటర్ఫ్లై దానికి ఒక బేస్కి వచ్చేసి దాని నుంచి అవుట్ అయిపోవాలన్నమాట.
ఇగోండి చూపిస్తున్నాను కదా, ఇలా అవుట్ అయిపోవాలి. ఇప్పుడు ఇలా అవుట్ అయ్యాం కదా, బటర్ఫ్లైకి వింగ్స్ చూసారు ఎంత బాగా రెడీ అయిపోయాయి. నాకు థ్రెడ్ అయిపోయింది, థ్రెడ్ అందుకనే ఎక్కించుకుంటున్నాను. ఇప్పుడు మనం పైకి వచ్చేసేయాలి. ఎందుకు, మనం బటర్ఫ్లైకి కళ్ళు వేస్తున్నాం కదా, కళ్ళు వేస్తున్నాం కాబట్టి ఏ పూసలో అయితే థ్రెడ్ అయిపోతుందో ఆ పూస నుంచే మళ్ళీ మనం థ్రెడ్ ఎక్కించుకొని రావాలి. నేను అది కూడా చూపించాను చూడండి, అక్కడ వీడియోస్లో చూపించాను, కొద్దిగా ముందుకున్న వీడియోలో చూపించాను. ఇప్పుడు మనం బ్లాక్ కలర్ ఐస్ పెట్టుకుంటున్నాం, ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర బ్లాక్ కలర్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి దాంతో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఎలా అంటే కళ్ళు, ఇప్పుడు తోకలు అనేవి కింద నుంచి వేసాం కదా, కళ్ళు అనేది పైనుంచి వేయాలి. ఇగోండి ఇప్పుడు చూడండి, ఈ బ్లాక్ అది ఫస్ట్ ఒక పోస్ ఎక్కించాం కదా, ఇప్పుడు ఈ ఆరెంజ్ లోపటికే దాన్ని మళ్ళీ పంపించామనుకో స్ట్రాంగ్ అయిపోతుంది. ఇప్పుడు అది కూడా ఇదిగోండి చూడండి పంపించాను, స్ట్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి ఎప్పుడైతే ఇది థ్రెడ్ బయటకు వచ్చేస్తుందో మనం వేసిన ఐస్ అనేవి మరి ఇంకో ఊడవు, గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఇదిగోండి చూసారా, ఐస్ కూడా రెడీ అయిపోయి. ఇప్పుడు మనకి ఇంకేంటి బ్యాలెన్స్, బటర్ఫ్లైలో వింగ్స్ అల్లుకోవడం మాత్రమే బ్యాలెన్స్. ఓకేనా, ఇప్పుడు నేను వింగ్స్ చూపిస్తాను చూడండి. వింగ్స్ కూడా మనం ఏది పడితే అది కన్ఫ్యూజ్ అయిపోకూడదు. మనం వాడినవి 2 కలర్సే అయినప్పటికీ కూడా మనం కొద్దిగా క్లారిటీగా చూసుకొని అల్లుకోవాలి. ఇప్పుడు మొత్తం ముందు బటర్ఫ్లై ఒక బేస్ ఉంది కదా, దాంట్లో లాస్ట్ పూస వదిలేసేయాలి. మళ్ళీ పైన కళ్ళు దగ్గర నుంచి 2 పూసల వరకు అల్లుకోవాలి అంతే. అరే పైన 2 కళ్ళు దగ్గర నుంచి 2 పూసలు అల్లుకోకూడదు, అప్పుడైతేనే మనకి బటర్ఫ్లై షేప్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను సింగిల్ పూస నుంచే వస్తున్నాను కాబట్టి మనకి రాంబస్ షేప్ ఫామ్ అవ్వడానికి 3 పూసలు పడతాయి. అదిగోండి నేను 3 పూసల నుంచి అవుట్ అయ్యాను. ఇలానే మొత్తం ఇదంతా ఈ లైన్ అంతా అల్లేసుకోవాలి. ఇప్పుడు ఇలా అల్లుకున్న తర్వాత చూపిస్తాను చూడండి, ఈ వీడియోలో అల్లేసుకున్నాను మొత్తం. మధ్యలో మనం కొద్దిగా కలర్ మార్చాం కదా, ఇప్పుడు నేను ముందు నాకున్న రిఫరెన్స్ బటర్ఫ్లైలో ఎల్లో వేశాను, తర్వాత బటర్ఫ్లై అంతా కూడా నేను వైట్ కలర్ వేసుకున్నాను. అవి కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఈ వైట్ కలర్ పూసల్లో మధ్యలో గ్రీన్ కలర్ పూస ఉంది కదా, అది కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఈ పూస ఇందులో నుంచి మనం నార్మల్ రోజు ఎప్పుడు అల్లేటట్టే అల్లుతాము, కాకపోతే ఆ గ్రీన్ పూసన్ అనేది కొద్దిగా బయటికి బాగా వేసుకోవాలన్నమాట. మనం ఏ థ్రెడ్ నుంచి అయితే ఎక్కిస్తామో దాని నుంచే కొంచెం తీసి మనం ఏటి నుంచి అయితే అవుట్ అవ్వాలో అటు నుంచి అవుట్ అయిపోతే అది కూడా వేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అది అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా డిజైన్ బాగా కనబడుతుందని నేను వేసుకున్నాను అంతే. చూసారు ఇప్పుడు నాకు థ్రెడ్ అయిపోయింది, అందుకని ఆ థ్రెడ్ కట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఒక నెక్స్ట్ థ్రెడ్ని నేను ఎక్కించుకుంటున్నాను. ఇప్పుడు ఇది మిగిలిన థ్రెడ్ కట్ చేసాను. ఇదిగోండి ఇప్పుడు నేను ఈ పూసలో నుంచే కదా అవుట్ అయ్యాను, అందుకే థ్రెడ్ నుంచి మళ్ళీ ఆ పూసకి ఎక్కించుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నాకు ఆల్రెడీ 2 పూసలు ఉన్నాయి కదా, 2 వేసుకుంటే చాలు, బీడ్స్ అనేవి 2 వేసుకుంటే చాలు. ఇదిగోండి ఈ 2 వేసేసుకొని ఇగో ఈ పూస నుంచి మనం అవుట్ అయిపోతున్నాం చూడండి. ఎలా అవుట్ అవుతున్నాము, మళ్ళీ బయటికి మనం వస్తే 2 పూసలు ఎక్కడ వీలు ఉంటుందో అంతవరకు రావాలంటే ఇగో చూడండి నేను ఇక్కడ వరకు అవుట్ అవుతున్నాను. ఇలా అల్లేసుకోవడమే బటర్ఫ్లై అనేది, చాలా ఈజీగా అల్లుకోవచ్చు. అర్థమైందని అనుకుంటున్నాను, అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి, ఇంకా క్లియర్గా పెడతాను. నేను ఇది షార్ట్ వీడియో కోసమని రికార్డ్ చేశాను, అందుకనే కొద్దిగా వెడల్పుగా వస్తుంది చూడండి. ఇలా బటర్ఫ్లైస్ అన్నీ అల్లేసుకోవడమే. నా దగ్గర ఉన్న బటర్ఫ్లై కలెక్షన్ చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ నేను అన్ని బ్లూ కలర్ కాంబినేషన్లోనే అల్లుకున్నాను. ఫస్ట్ ఈ పెద్దది అల్లుకున్నాను, తర్వాత ఇదిగోండి ఈ తర్వాత దానికన్నా కొద్దిగా చిన్నది వేసాను. ఈ మధ్యలో ఉన్న బేస్ అనేది ఫస్ట్ది 10 వేస్తే తర్వాతది 9, ఇదేమో ఇంకొకటి 8 వేసుకున్నాను. ఇదిగోండి ఇది 8 వేసుకున్నాను. తర్వాత ఈ ఆరెంజ్ కలర్ బటర్ఫ్లై ఉంది కదా, అదైతే నేను 6 వేసుకున్నాను. 6 బీడ్స్ వేసుకున్నాను చూడండి. అదిగోండి 6 or 7 బీడ్స్ వేసుకొని ఇలా బటర్ఫ్లై వింగ్స్ లాగా